రవి గారు ఒకటి ఏంటంటే మన యొక్క డిబేటు దీని యొక్క అర్థవంతంగా ఉండాలి. దీని నుంచి ఏదైనా అవుట్పుట్ రావాలి. మనం నలుగురు మేధావులం కూర్చొని ఒక స్థాయి గలవలం కూర్చొని అందరం మాట్లాడుతున్నాం కాబట్టి కేవలం విమర్శలకు మీ గొప్పతనం చెప్పుకోవడానికి, మా గొప్పతనానికి చెప్పుకోవడానికి ఆస్కారం. ఎందుకంటే మీరు చెప్పినప్పుడు కూడా ఈ సమస్య మీద మాట్లాడడానికి నేను ఎందుకని ఇంట్రెస్ట్ చూపినంటే కారణం ఇది ఒక ప్రజా సమస్య. ఒక హైదరాబాద్లోనే కాదు, కరీంనగర్లో జరిగింది, వరంగల్లో జరిగింది, మహబూబ్నగర్లో జరిగింది, మొన్న కామారెడ్డిలో జరిగింది, ఖమ్మంలో జరిగింది, కామారెడ్డిలో జరిగింది. అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. పెరుగుతున్నటువంటి నగరాలు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల కంటే నగర ప్రాంతాలు విపరీతంగా విస్తారంగా పెరిగిపోతున్నాయి. పెరిగిపోవడంలో ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కడ కూడా క్రియేట్ కావట్లేదు. సార్ 2014లో ఉన్నటువంటి హైదరాబాద్కు 2026లో ఉన్నటువంటి హైదరాబాద్కు ఎంత ఎక్స్పాండ్ అయినది చూడండి మీరు. అయితే ఇప్పుడు ఈ ఎక్స్పాండ్కు తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంక్రీజ్ కాలేదు. ఇంక్రీజ్ చేయడం లోపల మీరు ఎప్పుడైతే దీన్ని ఏమంటారు హై రైజ్ అపార్ట్మెంట్స్ పర్మిషన్స్ ఇచ్చుకుంటూ పోయినరో దానికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేకుండా మౌలికమైన తప్పు చేశారు. మీరు విమర్శించారు కాబట్టి నేను అన్ని వివరాలు చెప్తున్నా. హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎన్ని పెరిగినాయి? 10 ఇయర్స్లో టోటల్ హైదరాబాద్లో హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎన్ని పెరిగినాయి? చాలా పెరిగిన వాటికి సరిపడేటువంటి గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజ్ వ్యవస్థ దానికి ఈక్వల్గా ఏర్పాటు అయిందా? మీరు స్ట్రాటజికల్గా ఎక్కలు తీసుకొని కూర్చోండి. ఒకటి కేవలం ఏంటంటే విమర్శ కాదండి. ఇప్పుడు అనుభవం కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా ఎంతో కొంత అనుభవం ఉన్నది. 10 సంవత్సరాలు చదువుకున్న అవగాహన ఉన్నది. మీరు ఒక ప్రాపర్ ఒక ప్రాజెక్టును మీరు అసెంబ్లీలో పెట్టండి, ముఖ్యమంత్రి గారు డెలిగేషన్ ఇవ్వండి. మేము ఇది చేద్దాం అనుకున్నాం, చేయలేకపోయినా మీకు కంటిన్యూషన్ ఆ ప్రాసెస్లో మీకు పర్మిట్ ఇవ్వండి. ఆ విధంగా నిర్మాణాత్మకంగా ఎప్పుడైనా పోయినరా? జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి పవర్ ప్రాజెక్ట్స్ మీద మీరు అప్పుడు మొదలుపెట్టిన అనేక అంశాల మీద ఆయన నిర్మాణాత్మకమైనటువంటి వివరణ ఇచ్చిండ్రు, కావాల్సిన సలహాలు ఇచ్చిండ్రు. కాబట్టి 5 ఏళ్ళు మీరు మళ్ళీ ఇంకోసారి అధికారం రావడానికి ఈజీ అయింది. ఆయన డిస్ట్రక్టివ్ కేవలం అధికారం రావడమే పరమావధి, ఎట్లా సీట్ దిగుతారో ఎట్లా ఎక్కాలని ఒకే అంశం ఎజెండా మీద పనిచేయకూడదండి. మీరు సీట్ ఎక్కినా మేము సీట్ ఎక్కినా ప్రజల ప్రయోజనం కోసం పనిచేయాలి. మీరు యాదగిరి గారు మాట్లాడారు, వ్యక్తిగత విమర్శలు చేయడం కేసీఆర్ గారి గురించి కేటీ 100 చేస్తే నేను ఇక్కడ పెద్ద అంశం కాదు. మీరు పెట్టిన సబ్జెక్టుకు దీనికి సంబంధం లేదు. ఇప్పుడు మనం హైదరాబాద్ నగరం నుంచి ఇప్పుడున్న సమస్యలు పేర్కొనడానికి కారణాలు గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు పాలించినటువంటి యూపీఏ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయి ఉండొచ్చు, అంతకుముందు 20 సంవత్సరాలు పరిపాలన తెలుగుదేశం పార్టీ అయి ఉండొచ్చు. అనేక పెరుగుతున్నటువంటి నగరాన్ని ఒక అవసరాలకు అనుగుణంగా నగర నిర్మాణం జరగలేదు అనేది అందరం ఒప్పుకోవాల్సినటువంటి ఫ్యాక్ట్. అది మేము చేసినాం, మా బాధ్యత అయిపోయింది. మరి మీ అప్పుడు 4 సార్లు వరదలు వచ్చి మునిగింది, మా అప్పుడు ఒక్కసారి మునిగింది, మీ అప్పుడు 4 సార్లు మునిగింది. మరి దానికి ఏం ఆన్సర్ చెప్తారు? కొట్టుకపోయినాయి బండ్లు, కొట్టుకపోతే బండి సంజయ్ గారు పండిపోతే పండిస్తా అన్నాడు, తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమన్నాడు. మా వరకు వచ్చే వరకు వీళ్ళు మీకు అంత పరిస్థితి రాలేదు. రాకుండా ఇప్పుడు ఏంటంటే నాలాల్లో కూడా పర్ఫెక్ట్ పూటికలు తీసుకుంటే డ్రైనేజ్ వ్యవస్థను ప్రాపర్గా ఉంచితే కొంతవరకు నష్టపో తగ్గుతుంది. ప్రాంతాల్లో ఎక్కడ కూడా అడ్డుపడకుండా చెత్తను కూడా ఇమీడియట్లీ ఇస్తున్నారు. ఇప్పుడు జరిగేటువంటి పరిణామం జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి సిబ్బంది ఇమీడియట్గా దానికి ట్యూన్ కాలే, ఇంకా పూర్తి స్థాయిలో ట్యూన్ కావాలి. ట్యూన్ చేసే నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు కఠినంగా మాట్లాడారు. దాంట్లో కొంత ప్రెస్ రిలీజ్ వచ్చింది. ప్రెస్ రిలీజ్ వచ్చింది కాబట్టి మనం చర్చ పెట్టుకున్నాం, అంతవరకే. అది ఇన్ కెమెరా జరగాల్సినటువంటి అంశాలు. అయితే ప్రెస్ లీకేజ్ అంటే ప్రజలకు కూడా మనం చేస్తున్నట్టు తెలవాలి, ఏం జరుగుతుందో అన్న అంశం గురించి చెప్పారు, ట్రాన్స్పరెన్సీ కోసం చెప్పారు. వారు నాయుడు గారు చెప్పినారు, కమాండ్ కంట్రోల్ అందరం మేమంతా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం కదా, మీరు చేసిన పనిని మేమేం తప్పుపడతారు. కానీ ఒక్కదాంతోనే సమస్య తీరలే కదా. అనేక నాలాల మీద 27,000 హైచిల్కు కబ్జాలు ఉన్నాయని చెప్పి వారి సమయంలోనే వాళ్ళు ఇచ్చిండ్రు. మరి ఎన్ని తీసినప్పుడు మీరు ఎన్ని తీయగలిగినారు? ఇవాళ మేము తీస్తుంటే అడ్డం పడుతుండ్రి. ఇప్పుడు మీరు ఎక్కడంటే రాజకీయం ఎక్కడుందంటే మన దగ్గరే ఉంది. మరి అన్ని పార్టీలు అందరం కూర్చొని ఒక సమాలోచన చేసి ఈ ప్రాంతాల్లో తీద్దాం అని మీరు ఒక ప్రపోజల్తో రారండి ముందుకు. అవునా? ఇప్పుడు ఈ పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడవుద్ది? నాలాలు కానివ్వండి, చెర్ల మీద ఉన్నటువంటి ఆక్రమణలు తొలగితేనే ఈ నగరానికి పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. దానికి మీరు ఒక కాంక్రీట్ ప్రపోజల్ తోటి రాదండి. ఎవరొద్దన్నారు? మేము చేసేది చేస్తున్నాం, మాది మేము చేసేట సలహాలు ఇవ్వండి, లేదు మీరు ప్రపోజల్ తీసుకురండి, చర్చిస్తాం. మీరు చెప్పింది మేము వినాలని లేదు, మేము చెప్పింది మీరు వినాలని లేదు. చర్చించడానికి అది అవకాశం ఉంటుంది కదా. మీరు అడగండి ముఖ్యమంత్రి గారు. నేనేమన్నా నిరుద్యోగుల సమస్య మీద మీరు అడిగినప్పుడు కూడా మీరు హై లెవెల్ డెలిగేషన్ కమిటీ ఎందుకు పోరు ముఖ్యమంత్రి దగ్గరికి అని అడిగిన. ప్రతిపక్షాలు రెచ్చగొట్టి చచ్చిపో, నువ్వు పెట్రోల్ పోసుకో, మేము అగ్గిపూల గీరుతాం,
ఈ ఉద్యమాలకు కాదు ప్రోత్సహించాల్సింది. అరే మేము వస్తాం మీ వెంబడి, మేము అడుగుతాం ఎలిగేషన్ అని రండి. అట్లనే దీని విషయంలో కూడా అడగండి. మీరు కమిటీని పంపండి. మీ దాంట్లో ఉన్నటువంటి మేధావులు చాలామంది ఉన్నారు, వాళ్ళతో కమిటీ వేసి ఈ నగర నిర్మాణం దానికి ఇప్పుడు జనరల్గా ప్రభుత్వం చేసేటువంటి రివైవ్ కమిటీస్ అవన్నీ జరుగుతుంటాయి. దాంట్లో మీ రిప్రజెంటేటివ్స్ ఇచ్చేటివి ఇవ్వచ్చు. దాంతో పాటుగా ప్రత్యేకంగా కూడా అడగండి. ఒకటి ఆయన ఈయనంటే ఆయన ఇప్పుడు మా మీదే తప్పు ఉంటుంది కదా, మీ మీద ఉండదు కదా. మేము ఈ నగరంలో మొన్న వచ్చిన సమస్య మీద మేము రిప్రజెంటేట్ చేయదలుచుకున్నాం, మా దగ్గర ఈ విధమైనటువంటి సలహాలు ఉన్నాయి, మీరు అవకాశం ఇస్తే మేము ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగితే నేను ఇయ్యను పో అంటే తప్పు మా మీదే ఉంటుంది కదా. ఓపెన్ లెటర్ రాయొచ్చు, డెలిగేషన్ అడగవచ్చు. ఇవన్నీ వదిలిపెట్టి మీ అప్పుడు వచ్చింది, ఇప్పుడు ఇంత పోయింది, ఇంత మునిగింది, మీ అప్పుడే జరిగింది, ముఖ్యమంత్రి గారికి అసలు పట్టులేదు, ముఖ్యమంత్రి గారు చెప్తే ఎవరు ఇంటలేరు. మా మీనాక్షి నటరాజన్ గారి మీద మీ మోసలు కన్నీరు ఎందుకండి? మీ పార్టీలో మీరు చేసిన అన్యాయాలు చూసుకోరండి. చెప్పాలన్నా టీఆర్ఎస్ పార్టీలో ఎన్ని అన్యాయాలు చేసిండ్రు, వెంట ఉంచుకొని ఎంతమంది గొంతు కోసిండ్రు, అవన్నీ ఇప్పుడు పెద్ద నేషనల్ పార్టీ. మీరు అక్కడ రామచంద్రరావు గారు అనేటువంటి వ్యక్తి బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర శాఖ అధ్యక్షులు, పెద్ద క్రిమినల్ లాయర్ ఆయన. ఇప్పుడు ఆయన మీరు కోర్టులో నెట్లో కొడితే ఎవరి మీద ఏ కేసులు ఉన్నాయో తెలుస్తాయి. ఆయన చూసుకొని పంపలేడా? మీ దగ్గర ఎంత పెద్ద, వాళ్ళ దగ్గర ఎంత లీగల్ వింగ్ ఉంది? మా వాళ్ళు చేసి అందజేసి ఆ నోటీస్ కాపీ ఇవ్వాలన్నా? ఇవాళ రేపు నెట్లో మనం సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది, హైకోర్టులో ఏం జరుగుతుందో చూసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి రోజులు. అది వారి యొక్క అవగాహనలో ఉన్నది. అది కాకపోతే ఇది పెట్టడం అవసరం లేదు, ఛార్జ్ షీటు దీని ఎఫ్ఐఆర్ లేదు కాబట్టి మీరు చేయించాల్సిన అవసరం లేదని పెట్టలేదు. ఆ చిన్న సాకును కారణంగా చూపించి వాళ్ళు వాడుకున్నారు. రిటర్నింగ్ అధికారికి ఉన్నటువంటి ఆ అధికారాన్ని వాళ్ళు ఎట్లా వాడాలో అట్లా వాడుకున్నారు. రేపు కోర్టులో ఏం జరుగుతుందో, ఇప్పుడు దాసో శ్రవణ్ గారికి సంబంధించినటువంటి కేసులో గవర్నర్ తీసుకున్న నిర్ణయం మీద హైకోర్టు ఇవ్వలేదా? సుప్రీంకోర్టు పోతే వాళ్ళకి రాలేదా? మరి ఎందుకు జరిగింది? అది కోర్టులో చేసే ఫైట్ చేస్తారు, అది వేరే విషయం. ఆ చిన్న సాకును కారణంగా చూపించి వాళ్ళు కొట్టేసి ఆ 3 సీట్లు తీసుకోదారు. ఎందుకంటే రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి బలం లేదు, బలం పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి తీసుకుంటారు, ఆ పార్టీ నుంచి తీసుకుంటారు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వేసుకుంటారు, వాళ్ళు పోగు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే రేపు అనేకమైనటువంటి సవరణలను వాళ్ళకి కావాల్సిన బలం రాజ్యసభలో కావాలి కాబట్టి సమకూర్చుకుంటారు. వాళ్ళు ఒక పొలిటికల్ ప్రోగ్రామ్గా చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో భాగంగా ఫలైంది మీనాక్షి నటరాజన్ గారు. దానికి మొసలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పంపుతారండి? రేవంత్ రెడ్డి గారు ఆమె రాజ్యసభ మధ్యప్రదేశ్ నుంచి పోతే ఈయనకేమి ఇబ్బంది? ఇక్కడ ఎవరో ఇవన్నీ ఇప్పుడు కాకండ్బుల్ స్టోరీస్ అండి, ఇవన్నీ కాకండ్బుల్ స్టోరీస్. అందమామ పాలమిత్ర కథల్లాగా చెప్తే ఏం ప్రయోజనం చెప్పండి? అనేక అంశాలు చెప్పొచ్చు దాని మీద. ఏముంది? కేటీఆర్ గారి మీద వ్యక్తిగత ఆరోపణ రాలేదా? కేసీఆర్ గారి మీద రాలేదా? కేసీఆర్ గారు అసలు మంచం నుంచి వెళ్ళేవాడు, ఆయన పడుకొని అని చెప్పి ఎన్ని కథనాలన్నీ వస్తూనే ఉన్నాయి కదా. వచ్చినప్పుడు ఆయన 4 రోజులకు మీడియా ముందుకు వచ్చి కనపడడం, కేసీఆర్ గారి కింద పడిపోతే కేటీఆర్ కాలుతో ఇవన్నీ రాలేదా అండి? ఇవన్నీ నిజమే, ఇది కూడా నిజం. పనికి మాల ఆరోపణలు ఇవన్నీ. ఒకటి సోషల్ మీడియా పెరిగిందండి. ఎవరికి మీనాక్షి నటరాజన్ గారి విషయంలో, అంటే మనకు సబ్జెక్ట్ కాదు కానీ మీ బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చిన నాటకం అనేది మాట్లాడుతున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. సార్ ఒకటి భారతీయ జనతా బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఎట్లాగో కాంగ్రెస్ మీద పడే ఏడుస్తుంది, అది నో ప్రాబ్లం. బీజేపీకి ఇక్కడ టార్గెట్ అయింది ఇప్పుడు తెలంగాణ అండ్ పంజాబ్ 2 రాష్ట్రాలు. అయితే ఇక్కడ అస్థిరం చేయడం కోసం వాళ్ళు చేసేటువంటి వ్యూహంలో భాగం అది. భారతీయ జనతా పార్టీ పంజాబ్ అండ్ తెలంగాణ 2 వ్యూహంలో భాగం. మీరు ఆయన ప్రేజ్ చేసినట్టు మాట్లాడడం స్టేజ్ మీద, దాని మీద మీడియాలో చర్చ జరుగుతుంది. ఇట్లా డిమోరల్ చేయడం అన్నట్టు. దీన్ని డిమోరల్ చేసుకుంటూ పోతే కొన్ని రోజులకు ఆటోమేటిక్గా కష్టాలు చెప్పంగా అబద్ధం కూడా నిజం కింద నమ్ముతారు. స్లోగా చాప కింద నీరులాగా ప్రచారం చేసుకుంటూ తీసుకొస్తుంటే ప్రభుత్వం అస్థిరంగా ఉంది, పిసిసి ప్రెసిడెంట్ కు వీళ్ళకి పడతలేదు, ఇక్కడ అంతర్గత కుమ్ములాట ఉంది, కాంగ్రెస్ పార్టీ బాగాలేదు ప్రభుత్వం అని ప్రచారం చేస్తే ప్రజలంతా అమాయకులు గారండి. సోషల్ మీడియా మాకు కూడా ఉంది, మేము కూడా అన్ని చెప్పుకుంటాం, ఎవరికి ఆస్కారం ఏం. కాకపోతే హైదరాబాద్ మీరు పెట్టినటువంటి చర్చలో కావాల్సినటువంటి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మరే ఎవరి ఎక్స్పర్ట్స్ కానివ్వండి, మీరు కావాల్సినటువంటి సూచనలు సలహాలు ఏ విధంగా చేస్తే బాగుంటారు మీరు ఇవ్వండి. గవర్నమెంట్కి ఇవ్వండి, టైం తీసుకొని ఇవ్వండి, జిహెచ్ఎంసీకి ఇవ్వండి, గవర్నమెంట్కి ఇవ్వండి, పోలీస్ వ్యవస్థకి ఇవ్వండి, ఆస్కారం ఉంది. మేధావులు కూడా ఇవ్వచ్చు, అందరూ ఇస్తే దాని మీద వాళ్ళకి అవసరం వచ్చినట్టు తీసుకుంటారు. చెప్పినాయని మనం చెప్పినాయని మన దృష్టికి వాళ్ళ కోణానికి. అంటే గతంలో చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్లో ఎంప్లాయీస్ మీద ఏ విధంగా అయితే ఆయన కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునేవారు, పని కరెక్ట్గా టైంకి రాకపోతే గేట్లు మూయించేసేవారు, అలాగా అధికారులతో కూడా పని చేయించాలంటే కొంత అవసరం. ముఖ్యమంత్రి గారు కూడా గట్టిగా పని చేయించాలి. చేస్తారు. ఒకటి ఏమైందంటే 10-12 ఏళ్ళుగా వాళ్ళు 9-10 ఏళ్ళుగా కొద్దిగా
వ్యవస్థ డిస్టర్బ్ అయింది. ఎట్ ఏ టైం దాన్ని సరి చేస్తే ఇప్పుడు అంటే ఇక్కడ ప్రజలు కూడా ఏమడుగుతున్నారంటే సార్, మేము కట్టే పన్నులతోటి మీరు ప్రభుత్వం నడుపుతూ మా రక్త మాంసాలు పిండి పీల్చి పిప్పి చేస్తున్నారు తప్పితే మౌలిక సదుపాయాలు ఏమి కలిగించట ఎవరికన్నా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళే టైంలో ట్రాఫిక్ అంతరాయం అయితే ఎంత టెన్షన్ ఉంటుంది సార్, ఎంత చికాకు ఉంటుంది వాళ్ళకి. వాస్తవమే మీరు ఆ సౌకర్యాలు కల్పించాలి కదా, మీరు మంచి సౌకర్యాలు కల్పించాలి కదా, అది ప్రజల ఆవేదన. ప్రజల ఆవేదనలో తప్పు లేదు. ప్రజల అవసరాల కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రభుత్వాలు ఎవరి వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ చూపించుకోవడం కోసం పనిచేయడం కాదు. అధికారం వచ్చింది ప్రజలకు పనిచేయడానికి. వాళ్ళు అడగడంలో తప్పు లేదు. ప్రతిపక్ష పార్టీలు కూడా నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇప్పుడు నాయుడు గారు చెప్పిండ్రు, బాగుంది. యాదగిరి గారి నుంచి కూడా నేను అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేసిన, కానీ వాడు రాజకీయ విమర్శ చేసిండ్రు. అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం కదా, ప్రధాన ప్రతిపక్షం కాబట్టి మీరు మాట్లాడండి, మీరు ఈ సమస్య మీద మాట్లాడండి, సమస్య మీద మాట్లాడండి. రైట్. సో ఇప్పుడు రెండోసారి ఇప్పుడు ఏదైనా ఒకవేళ వర్షం వస్తే ఇబ్బంది కలిగితే మాత్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. ఈసారి మా పకడ్బందీకి ప్లాన్ చేస్తారు.